హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. మనకు ఇంటి ముందర 25 ఫీట్ రోడ్ ఉంది. ఇంటి ఎలివేషన్ చూసాం కదా. ఈ ఇల్లు అనేది మనకు హైవేకి 600 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉందండి. చుట్టూ ఇల్లు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ అండి. ఇంటి ఎలివేషన్ చూసాం కదా. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళుకుంటూ మిగతా విషయాలు మాట్లాడుకుందాము. ఫ్రెండ్స్, మీలో కనుక ఎవరైనా మొదటిసారి నా ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇప్పుడు మనము పార్కింగ్లోకి వచ్చామండి. పార్కింగ్ చూసుకోవచ్చండి, అద్దంలా మెరిసిపోతుంది. ఇందులో చక్కని ఫ్లోరింగ్ ఉందండి. అలాగే పీవీసీ ఫాల్ సీలింగ్ ఉంది. క్రీమ్ కలర్ ఎలివేషన్ టైల్స్ అయితే ఇందులో మనకు యూజ్ చేశారండి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ పక్కన వాష్ ఏరియా ఉంది. ఈ ఇల్లు వచ్చేసి మనకు హైవేకి కేవలము 600 మీటర్ల దూరంలోనే ఉంది. ఇది సౌత్ సైడ్ సెట్ బ్యాక్ అండి. సౌత్ సైడ్ సెట్ బ్యాక్లో మనకు ఒక ఎంట్రన్స్ అయితే ఉంది. కిచెన్లో నుండి ఉన్న ఎంట్రన్స్ అది. ఇది పార్కింగు, ఇదంతా పార్కింగు. ఇక్కడ బోర్ ఉంది, సంప్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఈస్ట్ సైడ్లో ఒక పోర్షను, అలాగే మనకు నార్త్ సైడ్లో ఒక పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సైడ్ సెట్ బ్యాక్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇక్కడ మనకు ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. అవుటర్స్ వచ్చినప్పుడు ఇది మంచి యూజ్ఫుల్గా ఉంటుంది. ఇందులో మనకు ఇండియన్ మోడల్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. సెట్ బ్యాక్లో కూడా ఫ్లోరింగ్కు నల్ల గ్రానైట్ అయితే వాడారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది. మొదట మనం ఈస్ట్ ఫేస్లో ఉన్న ఈ పోర్షన్ అయితే చూద్దామండి. ఈస్ట్ సైడ్ ఉన్న ఈ పోర్షన్ ఎంట్రన్స్ చక్కని టేక్ వుడ్తో చేయించారండి, ఇండియన్ టేక్ వుడ్తో. ఇది హాల్ కమ్ కిచెన్ అండి. ఇందులోనే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ లైటింగ్ కూడా ఉందండి. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ కూడా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కిచెను. ఇందులో ఒకరు లేదా ఇద్దరు అద్దెకు అయితే ఉండొచ్చండి. రెంట్ పర్పస్లో ఈ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారండి. ఇది దీనికి అటాచ్మెంట్గా ఉన్న బాత్రూమ్ అండి. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెంట్కి ఇచ్చి ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ అనేవాళ్ళు చక్కగా ఉండొచ్చండి. అదే పర్పస్లో ఈ హౌస్ అయితే కట్టారు. ఈస్ట్ సైడ్ పోర్షన్ అయితే చూసాము. ఇప్పుడు నార్త్ సైడ్ పోర్షన్ అయితే చూద్దామండి. ఎంట్రన్స్ చూసుకోవచ్చండి, ఇండియన్ టేక్ వుడ్తో ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇది హాల్లో చూసుకోవచ్చు, మంచి ఫ్లోరింగ్ ఉంది. అలాగే మంచి ఫాల్ సీలింగ్ ఉంది. హాల్లో తగినన్ని సెల్ఫ్లు కూడా ఇచ్చారు. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అలాగే ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని ఒక పోర్షన్లోని సింగిల్ బెడ్రూమ్ చూస్తున్నాం మనము. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసియస్గా ఉంది. ఇందులో బ్లాక్ గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేయించారు. అలాగే చక్కని ఫాల్ సీలింగ్ చేయించారు. వాల్స్కి అయితే సపరేట్ కలర్స్ వేయించారు. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. వెంటిలేషన్ కొరకు ఒక విండో కూడా ఇచ్చారు. ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారు. వేస్ట్ సామాను అందులో ఉంచుకోవచ్చు. ఇది కామన్ బాత్రూము. కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు, తగినంత స్పేసెస్గా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ చూస్తున్నాం మనము. గ్రౌండ్ ఫ్లోర్లో మనకు 2 పోర్షన్లు అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్లో ఒక డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ చూసుకోవచ్చు. బెల్ కటింగ్ మోడల్స్లో ఉన్న డోర్స్ అయితే బిగించారండి. చాలా బాగున్నాయి డోర్స్ అయితే. ఈ పూజా రూము తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు మిల్క్ వైట్ టైల్స్ అయితే వాడారు. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే చాలా బాగుంది.
అలాగే ఈ కిచెన్ పక్కనే, ఈ పూజా రూమ్ పక్కనే మనకు కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ చూస్తున్నామండి మనము. ఒక పోర్షన్లోని కిచెన్ చూస్తున్నాము. ఇది ఓపెన్ కిచెను. ఈ కిచెన్కు అటాచ్మెంట్గా మనకు అవుట్ సైడ్కు ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. యూటిలిటీస్ కొరకు ఈ ఎంట్రన్స్ బాగుంటుంది. అలాగే ఘాటైన వాసనలు బయటికి వెళ్ళిపోవడానికి వీలుగా ఉంటుంది. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది చుట్టూ చూసుకోవచ్చండి ఒకసారి. అలాగే ఈ హౌస్ వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్కు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే TCS ఆదిబట్లకు కూడా 4 కిలోమీటర్ల దూరంలోనే ఉందండి. ఇక్కడ హౌజెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసి చూసి తీసుకోవచ్చు. ఈ స్టెప్స్ చూసుకోవచ్చు అండి. డబుల్స్ కటింగ్ అయితే చేయించారు. స్టీల్ రైలింగ్ అయితే బిగించాల్సింది. బహుశా ఈ వీడియో మీకు చేరేసరికి ఈ రైలింగ్ కూడా బిగించి ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి కేవలం 600 మీటర్ల దూరంలోనే ఉందండి. కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోని బాల్కనీలోకి వచ్చామండి మనము. బాల్కనీ చూసుకోవచ్చు. తగినంత స్పేసెస్గా ఉంది. సిట్అవుట్ ఏరియా అనేది బాగుంది. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. PVC ఫాల్ సీలింగు. గ్లాస్ అయితే బిగించాల్సింది. చుట్టూ ఇల్లు అనేటివి కన్స్ట్రక్షన్ అయి ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది. ఈ హౌస్ వచ్చేసి మనకు హైవేకి కేవలం 600 మీటర్ల దూరంలోనే ఉంది. ఎంట్రన్స్ అనేది 8-10 సైజులో ఉన్న మంచి టేక్ వుడ్తో చేయించారండి. అలాగే ఇది నార్త్ సైడ్ సెట్ బ్యాక్. నార్త్ సైడ్ సెట్ బ్యాక్లోకి మనకు హాల్లో నుండి ఒక ఎంట్రన్స్ ఉంది. నార్త్ సైడ్ ఎంట్రన్స్ అనేది వాస్తుపరంగా చాలా బాగుంటుందండి. అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ అవుట్ సైడ్ బాత్రూమ్స్ అనేటివి మంచి యూస్ఫుల్గా ఉంటాయి. అవుటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసుకునే విధంగా మంచి ఉపయోగకరంగా ఉంటాయి. వర్క్ మొత్తం కంప్లీట్ అయి గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న 133 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ G+1 ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తున్నానండి. ఇది బాల్కనీ. ఇది ఇండియన్ టేక్వుడ్ ఎంట్రన్స్. ఇది హాల్ అండి. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూస్తున్నాం మనము. హాల్ చూసుకోవచ్చు. చక్కని ఫ్లోరింగ్ ఉందండి. బార్డర్స్ చక్కగా వేశారు. ఇందులో ఫాల్ సీలింగ్ కూడా బాగుంది. అలాగే ఎదురుగుండా టీవీ యూనిట్ స్పేస్ కూడా బాగుంది. అలాగే ఇటువైపున మనకు డిజైనర్ సెల్ఫ్లు అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టీవీ యూనిట్ స్పేస్ ఉంది. అలాగే నార్త్ సైడ్లో మనకు ఎంట్రన్స్ ఉంది. ఇప్పటిదాకా బయట నుంచి చూసిన ఎంట్రన్స్ అండి. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్. బయట గొల్లెం పెట్టి ఉండడం వలన నేను ఇక్కడి నుంచి దీన్ని ఓపెన్ చేసి మీకు చూపించలేకపోతున్నాను. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలో చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే వెంటిలేషన్ కొరకు విండో ఉంది. అలాగే కిచెన్కు అటాచ్మెంట్గా ఉన్న బాల్కనీ ఎంట్రన్స్ కూడా ఉందండి. ఇటువైపున మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఇల్లు అనేది చాలా బాగుందండి. అద్దంలా మెరిసిపోతుంది. కన్స్ట్రక్షన్ పరంగా హౌస్ అయితే బాగుందండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లోని పూజా రూము. పూజా రూమ్ చూసుకోవచ్చు. బెల్ కటింగ్ ఉన్న డోర్స్ అయితే వీటికి బిగించారండి. ఇందులో మిల్క్ వైట్ టైల్స్ అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లోని కిచెన్ చూస్తున్నామండి మనము. కిచెన్ చూసుకోవచ్చు. ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ గ్రానైట్తో ప్రొవైడ్ చేసి ఉంచారు. ఇందులో గ్రాసరీస్ కొరకు తగినన్ని సెల్ఫ్లు ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మనము హాల్లోకి వస్తున్నాము. ఇక్కడ మనకు ఒక బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారండి యూటిలిటీస్ కొరకు. ఇది మనం సిట్అవుట్ ఏరియాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకు కొన్ని సెల్ఫ్లు అయితే ఇచ్చారండి. సర్ఫులు, సోప్స్ లాంటివి పెట్టుకోవడానికి. చుట్టూ ఇల్లు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్న మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇది.
మళ్ళీ హాల్లోకి వచ్చాము. హాల్లో మనము చిన్న సైజు ఫంక్షన్ లాంటిది సులభంగా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఫ్లోర్లోని మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాం మనం ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇందులో తగినన్ని సెల్ఫ్లు ఉన్నాయి. సెల్ఫ్లో మనకు బీరువా కూడా స్పేస్ ఉందండి. ఇందులో ఫాల్ సీలింగ్ ఉంది. అలాగే ఇక్కడ వెంటిలేషన్ కొరకు విండో ఉంది. ఇక్కడ మనకు స్టోర్ రూఫ్ ఉంది. వేస్ట్ సామాన్ అనేది అందులో ఉంచుకోవచ్చు. అటాచ్మెంట్గా మనకు ఒక బాత్రూమ్ కూడా ఉందండి. ఇది తగినంత స్పేసెస్గా ఉంది. ఇందులో మనకు వెస్టర్న్ కమోడ్ అయితే ప్రొవైడ్ చేసి ఇస్తారు. వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి, పర్ఫెక్ట్గా ఉంది. ఇంటికి సంబంధించిన విషయాలు డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్లోని చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్ చూసుకోవచ్చండి. ఇందులో మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది, వెంటిలేషన్ కొరకు విండో ఉంది. అలాగే ఇందులో మనకు ఒక స్టోర్ రూఫ్ కూడా ప్రొవైడ్ చేసి ఉంచారండి, వేస్ట్ సామాన్ పెట్టుకోవడానికి. అలాగే ఇందులో తగినన్ని సెల్ఫ్లు కూడా ఉన్నాయి. ఇది కామన్ బాత్రూము. ఫస్ట్ ఫ్లోర్లోని కామన్ బాత్రూమ్ చూస్తున్నామండి మనము. వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లు అండి ఇది. ఇది కామన్ బాత్రూమ్ అండి, తగినంత స్పేసెస్గా ఉంది. మళ్ళీ మనం హాల్లోకి వచ్చాము. చుట్టూ ఒకసారి చూసుకోవచ్చండి. అది మెయిన్ ఎంట్రన్స్, ఇది పూజా రూము, ఇది కిచెను, ఇది బాల్కనీ, డైనింగ్ ఏరియా. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, కామన్ బాత్రూమ్ అండి. ఇది టీవీ యూనిట్ స్పేసు, నార్త్ సైడ్ విండో, నార్త్ సైడ్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి తుర్కాంజాల్లో ఉందండి. సాగర్ హైవేకి 600 మీటర్స్ దూరంలోనే ఉంది. ఇక్కడ హౌసెస్కి అయితే మంచి రిక్వైర్మెంట్ ఉందండి. 133 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ఈ ఇంటి ధర చెప్తున్నారండి 1,20,00,000. ఇదే ఫైనల్ ప్రైస్ అయితే కాదు, నెగోషియబుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్తున్నామండి. మనకు ఈ రూమ్కు ఒక ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారండి. ఇది టెర్రస్. చుట్టూ చూసుకోవచ్చండి. ఇళ్ళు అనేటివి చాలా వరకు కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. మనకు స్టెప్స్ రూమ్ మీద రెయిన్ వాటర్ రాకుండా ఉండడానికి రూఫ్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ వాష్ ఏరియా ఉంది, బట్టలు లాంటివి ఉతుకోవచ్చు. అలాగే మనకు 1000 లీటర్ వాటర్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంచారండి. అలాగే ఈ ఇంటి పైన 80% వరకు వాళ్ళ ప్రొఫైల్ని బట్టి లోన్ కూడా వస్తుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.